And her skin will return to normal. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. క్రిష్ మీటింగ్స్, లాల్ బహదూర్ స్టేడియం, హైదరాబాద్. ఈ మీటింగ్స్కి చాలామంది ప్రజలు రాష్ట్రాల నుండి వచ్చారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సేవకులైతే ఏకదాటిగా ఒకే లైన్లో నిలబడి ఒకే స్టేజీ పైన చాలామంది సేవకులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది? అక్కడ ఆ ప్రార్థన గుంపు అక్కడ ప్రార్థన చేయించుకోవడం అవసరమా? ఆ స్టేజీ పైన గొప్ప సేవకులుగా ఉన్నటువంటి మీరు ఆ స్టేజీ పైన ప్రార్థన చేయించుకునే అవసరం ఉందంటారా? అక్కడే ఎందుకు చేయించుకోవాలి? అక్కడే ఎందుకు పడిపోవాలి? అసలు ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకు మీరు పడిపోయారు అనే ప్రశ్న ప్రజల్లో లేవనెత్తుతూ ఉంది. ఈ వీడియోస్ అన్నీ కూడా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, అంతేకాకుండా ఇన్స్టాలో కూడా చాలామంది రిపీట్గా చేస్తూ కూడా చూస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ముందుగా మనం కొన్ని విషయాలను మాట్లాడుకుంటూ వెళ్దాం. అసలు అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా దైవ సేవకులు ప్రార్థన చేయించుకున్నప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా చూద్దాం ఒకసారి మీ అందరి కోసం. చూసారు కదా, అక్కడ బెల్లంపల్లి ప్రవీణ్, షారుణ్ ప్రవీణ్, థామస్ అగ్ని, అలాగే ఐజాక్ పరలోక నేస్తం, అలాగే అంతేకాకుండా ఇక్కడ మా ప్రాంతాల్లో ఉన్నటువంటి వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా అక్కడ జడ్సన్ అబ్రహం గారు, ఇలాగ చాలామంది దైవజనులందరూ కూడా అక్కడ ఉన్నారు. సార్, మీకు కొంచెం అన్న ఆలోచన ఉండదా? మీకు కొంత ఆలోచన ఉండదా? ఆ స్టేడియంలో అనేక మంది, లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఒకవేళ మీరు సావుకులుగా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే మీకు అక్కడ చాలా అఫీషియల్గా ఉన్నటువంటి ప్రేయర్ హాల్స్ చాలా ఉన్నాయి. మీ సొంత ప్రేయర్ హాల్స్ ఉన్నాయి. అందులో ఒక చిన్నగా దైవ సేవకుల యొక్క క్రూసైడ్ లాగా మీరు ఏర్పాటు చేసుకొని ఆ క్రిష్ గారిని అక్కడ పిలిపించి మీరు అక్కడ ప్రార్థన చేయించుకుంటే ఏ ప్రాబ్లం ఉండపోయేది కదా. ఈ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా ఇలా ఉండపోయేది కదా. పెద్ద పాస్టర్లు పరువు తీశారని, పెద్ద పాస్టర్లు పడిపోయారని, పెద్ద పాస్టర్లు అక్కడ చేసినటువంటి కార్యక్రమాన్ని చూసి చాలామంది మరి వాళ్ళు మాట్లాడే విధానాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, అసలు సావుకులైనటువంటి మీరు మీకే హైదరాబాద్లో స్థలాలు ఉన్నాయి, మీకే హైదరాబాద్లో చర్చెస్ ఉన్నాయి. మీరందరూ ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఒక ప్లేస్లో చక్కగా ఏ వీడియోస్ కూడా ఎక్కడ కూడా ఎవరు తీయకుండా చక్కగా ప్రార్థన చేయించుకోవచ్చు కదా. అలాంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు. అలాగే చాలామంది అక్కడికి వచ్చినటువంటి వారు మీ గురించి చాలా విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను చూసినప్పుడు చాలా ఇబ్బంది అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. సరే, ఓకే, మంచిది. అసలు ఈ క్రిష్ అక్కడ రాగానే చాలామంది ఏళ్ళు కూడా వేస్తున్నారు. ఒకసారి మీకు వస్తాం ఆ వీడియో. చూసారా ఎంతమంది ఏళ్ళు వేస్తున్నారు, ఎంతమంది శబ్దం చేస్తున్నారు. అదే ఒక పాస్టర్ గారు, అంటే ఒక మామూలు పాస్టర్ గారు ఆ స్టేజీ మీదకి వస్తూ ఉంటే కొంచెం అరిస్తేనే స్టేజీ పైన అరుస్తారా, స్టేజీ పైన లైట్లు వేస్తారా, స్టేజీ పైన డిస్కో లైట్లు వేస్తారా అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వాళ్ళు లేకపోలేదు. కాబట్టి ఈ సమయంలో మీరు తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు ఈ వీడియో చూస్తే, మీ విశ్వాసులు, మీ సంఘంలో ఉన్నటువంటి వారు ఈ వీడియో చూస్తే వాళ్ళు ఏమనుకోవాలి? మీరే పడిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి అంటే క్రిష్ అసలు ఎవరు? ఆ క్రిష్ అనే దైవజనుడు ఎవరు అని అంటే ఆయన దేవుడి సేవకుడే కదా, దేవుని యొక్క సేవకు యొక్క బాధకుడే కదా. ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడికి కూడా అసలు దొరకనట్లు, ఎప్పటికీ కూడా ఇట్లాంటి వ్యక్తులు ఇండియా రానట్టు ఎందుకు అంత ఆరాటపడ్డారు నాకు అర్థం కాలేదు. కాబట్టి సేవకులారా, క్రిష్ కూడా ఒక సేవకుడే. ఆయన ఒక మనిషి. ఆయన దాదాపుగా చాలా
గ్రేట్నెస్గా ఎత్తేసారు. మీరు గొప్ప సేవకులని ఇన్ని రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానము, ప్రేమని మీరు కోల్పోతున్నారని చెప్పి కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. క్రిష్ వీడియోస్ మనం చూద్దాం. ఈ సమయంలో ఒక వీడియో. And her skin will return to normal. Glory to God! Come. And Sandra is up on her feet. Hallelujah! Come take your daughter with you. రైట్, చూశారు కదా, అలాంటి స్వస్థతలు, అలాంటి అద్భుతాలు మీరు కూడా చాలా చేశారు. అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు మీరు కూడా చాలా చేశారు. కానీ ఈ రోజున ఆయన దగ్గరకు వెళ్ళి అలా ప్రార్థన చేయించుకోవడం వల్ల ఆయన కాడ ఏదో చాలామంది ఆయన ఏం పేరు పెట్టారంటే సూపర్ మ్యాన్ అని పెట్టారు. ఏమంటే సూపర్ మ్యాన్ అని పెట్టవచ్చా పేరు? ఒక దైవ సేవకుడివి, ఒక దైవ సేవకులతో కలిసి మీరందరూ కూడా ఇలా ఉండటం ద్వారా చాలా గొప్ప కార్యాలు జరిగాయని కూడా మీరు అనుకుంటున్నారు. కానీ మీకు తెలియకుండానే మీ చర్చ్లోకి ఇది వెళ్ళిపోతుంది చూడండి. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మరి ఎప్పటివరకు ఈ వీడియో వీక్షించిన మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. జస్ట్ ఇది అడ్వైజ్ కోసమే నేను చేశాను, ఆలోచింప చేయటానికి మాత్రమే. ఏ సేవకులను కూడా కించపరచడానికి కానీ, ఏ సేవకులను కూడా తక్కువ చేసి మాట్లాడటానికి నేను ఈ వీడియో చేయట్లా. కానీ వీళ్ళు చేసినటువంటి మహా తప్పు ఏంటి, పొరపాటు ఏంటంటే, వీళ్ళు అక్కడ ఆ స్టేడియంలో అక్కడ ప్రార్థన చేయించుకోకుండా వీళ్ళు స్పెషల్గా, అంటే ఎక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో దైవ సావుకులుగా అంత గొప్ప గొప్పగా వాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఆ స్టేజీ పైన ప్రార్థన చేయించుకుంటే 5 లక్షలని, 5 లక్షలు ఇస్తే నన్ను ప్రార్థన చేస్తాడని. అంతేకాకుండా మరి కొంతమంది అక్కడ చాలామంది పేదోళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళ కోసం అయితే ఎవరు ప్రార్థన చేయలేదని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీడియోస్ పెడుతున్నట్టు కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి నేనైతే చూడలేదు, నేనైతే అక్కడికి రాలేదు. కానీ సావుకునిగా ఇలాంటి విషయాలన్నీ, ఇలాంటి వీడియో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎంత గొప్ప సేవ చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ జాన్ విస్లెన్ లాంటి వారు, రాజమండ్రి, ఆ తర్వాత చాలామంది అక్కడ నేను చూసినటువంటి సేవకులు చాలామందే ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో గొప్ప సేవ చేస్తున్నటువంటి వారే తోటి సేవకులుగా ఉన్నటువంటి వారు అక్కడ ఉన్నారు. కాబట్టి క్రిష్ ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, క్రిష్ ఏదో భూమి మీద కొత్త ఒక స్పెషల్ ప్యాకేజీలు తీసుకొచ్చినట్టు, వారేదో ఇవ్వాలి మీకని చేతులు చాపుకొని ఆయన ముందు నిలబడటం అనేది నాకు నచ్చనటువంటి ఆ పని. ప్రార్థన చేయించుకోండి, సావుకులుగా సావుకులతో ప్రార్థన చేయించుకోవటం, సో బ్లెస్సింగ్స్ అది వేరే. కానీ సావుకులు ఎదుట చేతులు కట్టుకొని సావుకులు ఎదుట అలా మీరు నిలబడి అంటే ఆ స్టేజ్ మీద, సో ఆ స్టేజ్ ప్రజల ఎదుట ఆ స్టేజ్ పైన మీరు అలా ప్రార్థన చేయించుకోవటం మంచిది కాదని నా యొక్క ఆలోచన. సో నా సొంత ఒపీనియన్తో చెబుతున్నాను. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా క్రిష్ గారు ఇండియా రావటం చాలా సంతోషం, వారు తిరిగి వెళ్ళడం చాలా సంతోషం. సావుకులు మీరు ప్రార్థన చేయించుకుంటే మంచిదే, కానీ ఎప్పటికీ కూడా ఇలాగున మీరు చేయించుకోకూడదని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్.